సీత సీత వస్తున్నానండి. రా. మల్లెపూలు తెచ్చారండి, ఏమిటి విశేషం? ఖుషి, నీకు గుడ్ న్యూస్. నేను మీకు గుడ్ న్యూస్ చెప్తాను. పెళ్ళై 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే గుడ్ న్యూసా? అచ్చో, ఇది ఆ విషయం కాదండి. నాకు ఉద్యోగం దొరికింది. నాకు ఉద్యోగం దొరికింది. రండి, మన ఇద్దరం కలిసి దేవుడికి దండం పెట్టుకుందాం. ఈ దేవుళ్ళందరికంటే ముఖ్యుడు ఆ దేవుడు, మనకు సహాయం చేసిన ఎస్ఐ గారు. ముందు ఈ విషయం వెళ్ళి ఆయనతో చెప్పేస్తాను. ఈలోగా మల్లెపూలని మంచం మీద చల్లి రెడీగా ఉండు. ఈ ఫైల్ పట్టుకెళ్ళి కొత్తగా వచ్చింది A2 క్లర్క్ ఆ అమ్మాయికి ఇచ్చే. ఇదిగో ఆ చేత్తోనే ఆ అమ్మాయిని నేను చూడాలనుకుంటున్నానని కూడా చెప్పు. వెళ్ళు. ఇదిగో A2 క్లర్క్ అంట ఎక్కడుంది? అదిగో ఆ మొదటి కుర్చీలో కూర్చున్నావిడే. ఓహో, నువ్వా? మీరా? మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ లూజ్ గాడు బాసు ఈ ఫైల్ మీకు ఇచ్చిరమ్మన్నారమ్మా. ప్యూన్, అదేమిటండి అలా రెప్పవాల్చకుండా చూస్తున్నారు? కొత్తగా వచ్చిన ప్యూన్వి నువ్వేనా? అవును. పేరు? కృష్ణ. ఇది అడగడానికే పిలిచారా? కాదు, పిలిస్తే వస్తావా రావా చూద్దామని పిలిచాను. అదేమిటండి, మీరు పిలిస్తే రావడానికే నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది. నేను ఇప్పుడు కరెక్ట్ గానే వచ్చానా? ఇప్పుడొచ్చావు, మళ్ళీ పిలిస్తే రెక్కలు కట్టుకొచ్చి వాళ్తాను. వస్తానండి. మిమ్మల్ని అలా ప్యూన్ వేషంలో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఉద్యోగం దొరికిందని సంతోషపడు. అయినా ఏమంత గొప్ప ఉద్యోగం వెంటనే చెప్పాలి? 4 రోజులు పోయాక చెప్పొచ్చు కదా అనుకున్నాను. కానీ నువ్వు కూడా అక్కడే ఉద్యోగం చేస్తావు నాకేం తెలుసు. అవును, నేను ఆ ప్యూన్ డ్రెస్ లో ఎలా ఉన్నాను? దరిద్రంగా ఉన్నారు. నా మనసు ఏం బాగోలేదండి. ఒకే ఆఫీస్ లో మీరు ప్యూన్ గా, నేను క్లర్క్ గా పనిచేయడం నాకేదోగా ఉంది. నాకు మాత్రం బాగుందనా? ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో అలాంటివేం ఆలోచించకూడదు. అవును, మీరు కూడా పెళ్లి కాలేదని చెప్పే ఉద్యోగంలో చేరారా? అది వాళ్ళ రూల్ అంట, మనమేం చేస్తాం? అందులో నేను కనిపించడానికి పసివాళ్ళ ఉంటానా? పెళ్లి కాలేదని చెప్తే టక్కు నమ్మేశా. ఇదేం అన్యాయం అండి. మనిద్దరం ఆఫీస్ లో పరాయి వాళ్ళలా మసులుకోవడాలా? చాలా ఈజీ. నేను నిన్ను అమ్మ, మేడం అని పిలుస్తాను. నువ్వు నన్ను ఒరే ప్యూన్ అని పిలు. ఎవరికి ఏ అనుమానం రాదు. అయ్యో, నేను మిమ్మల్ని ప్యూన్ అని పిలవలేనండి. పిలవడం అంటే పర్మనెంట్ గా అలాగే పిలుద్దామనే? ఏదో నాకు మంచి ఉద్యోగం దొరికేదాకా 4 రోజులు ఈ నాటకం. సర్లేండి, అలాగే చేద్దాం. అమ్మా A2 క్లర్క్ గారు, తమరు కొంచెం కాలు తీస్తే ఆ దుప్పటి తీసుకోవాలి. ఇవన్నీ ప్యూన్ చేసే పనులే కదా. ఇదిగోనండి, ఈ ఎగతాళే వద్దన్నదే. ఇది ఎగతాళే? అయితే ఇదేమిటో చెప్పు.